గురుగారు, మార్చి నెలలో సర్పదోష ప్రభావం ఏ రాశుల వారికి ఉంటుంది అంటారు? ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? అమ్మ, మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 2-3 తారీఖుల వరకు కూడా కుజుడు రాహువు కుంభరాశిలో ఉండి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు చేత చూడబడుతూ ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం అంత మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి, అట్లాగే మిథున రాశి, కర్కాటకము, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ రాశుల వారు తప్పకుండా గణపతి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు కానీ వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ నిత్యము ఆరాధన చేయండి 32 రోజులు. అట్లాగే శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో నా చేత నిర్వహించబడుతున్నటువంటి నేను చేస్తున్నటువంటి మరి గణపతి సూక్త, దుర్గా సూక్త, సర్ప సూక్త జప పారాయణ, కుజరాహు కేతువుల యొక్క జపాలు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమంలో ఎవరైనా సరే వారి యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొనడం ద్వారా వారి జాతకంలో జన్మజాతకంలో ఉన్నటువంటి సర్పదోష ప్రభావాలు కానివ్వండి, కుజదోష ప్రభావాలు, రాహువు కేతువుల వలన కలిగేటటువంటి ఆటంక దోషాలు, అది కళ్యాణపరంగా కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, లేకపోతే సంతానహీనత్వం కావచ్చు, కోర్టు సమస్యలు, గొడవలు, లేకపోతే వ్యాపారంలో ప్రతిబంధకాలు, వ్యాపారంలో మోసాలు కావచ్చు, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆ స్థిరాస్తుల విషయంలో గొడవలు ఓ పట్టాన తగినటువంటి వాళ్ళు, అట్లాగే ఎప్పుడూ కూడా ఏదో ప్రమాదాల పరంగా రక్తస్రావాలు జరుగుతున్నటువంటి వారు, గర్భవిచ్ఛిన్న దోషాలు, పిండోత్పత్తి విషయంలో కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క ప్రభావం వారి జాతకంలో ఉంటే ఇబ్బందులు కలుగజేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇలా వచ్చినప్పుడు చేసుకోవటం ద్వారా, ఒక గురువు ద్వారా, అట్లాగే మీరు కూడా అలా చేసుకోవడం ద్వారా చాలా శుభప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని మాత్రం వదలద్దు. అప్పుల బాధలు తొలగాలంటే మటుకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. ఎటువంటి అప్పులున్నా సరే తీరటానికి మీ యొక్క కృషి, మాలాంటి గురువులు చేసేటటువంటి ఆ పూజల ఫలితము మీకు తప్పనిసరిగా లభిస్తుంది.